గృహ రుణం ఒక దీర్ఘకాలిక బాధ్యత, కానీ దీన్ని జీవితాంతం భారంగా భావించాల్సిన అవసరం లేదు. కుదిరినప్పుడు కొంత మొత్తం చెల్లించినా మొత్తం వడ్డీలో గణనీయమైన భారం తగ్గుతుంది. ఇంటి రుణం తీసుకుని ఎన్నాళ్ళవుతోంది? ఇప్పటి వరకు ఎంత మొత్తం తిరిగి చెల్లించారో చూసుకున్నారా? వాయిదాలు చూస్తే లక్షల్లో ఉన్న రుణం మొత్తం వేలల్లోనే తగ్గినట్లు కనిపిస్తుంది. అందుకే ముందస్తు చెల్లింపు వ్యూహంతో ముందుకు వెళ్తేనే ఆర్థికంగా కలిసొస్తుంది. నిర్ణీత నెలవారీ వాయిదా కంటే ఎక్కువ మొత్తాన్ని చెల్లించడం ఒక పద్ధతి. మొత్తం లేదా అప్పుడప్పుడు చిన్న అదనపు చెల్లింపులు కావచ్చు. స్మార్ట్ ప్లానింగ్తో చేయడం ద్వారా భారీ సొమ్ము ఆదా అవుతుందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకీ ఆ స్మార్ట్ ప్లానింగ్ ఏంటి అనే అంశంపై ప్రత్యేక కథనం శ్రీనిలయం స్థిరాస్తిలో. గృహ రుణం తీసుకునే ముందు మీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని అంచనా వేయడం ముఖ్యం. ప్రధానంగా మీ ఆదాయం, పొదుపు, ఇప్పటికే ఉన్న అప్పులను లెక్కించండి. మీ నెలవారీ నగదు రాకపోకలను గుర్తించండి. మీ ఆర్థిక లక్ష్యాలు, ఖర్చులపై స్పష్టమైన అవగాహనకు రావాలి. వీటన్నింటినీ లెక్కలు వేసుకున్నాకే మీ ఆర్థిక స్తోమతకు అనుగుణంగా ఇంటి కొనుగోలు బడ్జెట్ను నిర్ణయించుకునేందుకు వీలవుతుంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఇంటి రుణ దరఖాస్తును ఆమోదించే ముందు చూసే ముఖ్యమైన విషయం మీ ఆదాయంలో రుణ నిష్పత్తి ఎంత అనేది. ఇది మీ ఆదాయంలో నుంచి రుణాలకు ఎంత మొత్తం చెల్లిస్తున్నారనేది చెబుతుంది. తక్కువ నిష్పత్తి ఉంటే మంచి రుణగ్రహీత అని అర్థం. సాధారణంగా బ్యాంకులు ఆదాయంలో రుణాల నిష్పత్తి 35% కన్నా తక్కువ ఉన్నప్పుడు అప్పు ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తాయి. మీకు ఇతర ఆదాయాలున్నప్పుడు వాటిని తెలియజేయడం ద్వారా రుణం వచ్చే అవకాశాలను మెరుగుపరుచుకోవచ్చు. చాలా మంది గృహ యజమానులు 20 నుంచి 30 ఏళ్ల కాల పరిమితితో హోమ్ లోన్ తీసుకుని నెలకు ఒకసారి ఈఎంఐ చెల్లించేలా ప్రణాళిక చేసుకుంటారు. కానీ అదే మొత్తంతో 2 భాగాలుగా విభజించుకుని 15 రోజులకు ఒకసారి చెల్లించడం ద్వారా ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. నెలకొకసారి చెల్లించే ఈఎంఐ ద్వారా ఏడాదికి 12 సార్లు పే చేయాల్సి ఉంటుంది. కానీ 2 వారాలకు ఒకసారి చెల్లించడం ద్వారా ఏడాదికి 26 చెల్లింపులు అవుతాయి. దీని ప్రకారం ఏడాదికి 13 ఈఎంఐలు పూర్తయినట్టు అని వారు వివరిస్తున్నారు. అదనంగా చెల్లించే 13వ ఈఎంఐ నేరుగా అసలు చెల్లింపునకు సులువవుతుందని, ఫలితంగా లోన్ బ్యాలెన్స్ ను వేగంగా తగ్గించుకోవచ్చని, దీనివల్ల పెద్ద ఎత్తున వడ్డీ భారం తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల 50 లక్షల నుంచి 60 లక్షల వరకు హోం లోన్ పొందిన ఖాతాదారుల కాల పరిమితిని సుమారు 6 నుంచి 7 సంవత్సరాల పాటు తగ్గించవచ్చని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఇలా మొత్తం మీద 12 లక్షల నుంచి 18 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చని ఉదహరిస్తున్నారు. ఈ పద్ధతిని అనుసరించేందుకు లోన్ నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేయనవసరం లేదంటున్నారు. అయితే ప్రస్తుతం ఈ హోం లోన్లలో భిన్న రకాల పాలసీలు అందుబాటులో ఉన్నందున లోన్ తీసుకునే ముందు ఆయా బ్యాంకులలో ఇలా 2 వారాలకు ఒకసారి ఈఎంఐ చెల్లించే విధానం అందుబాటులో ఉందో లేదో చెక్ చేసుకుంటే సరిపోతుందని సూచిస్తున్నారు. మరి ఇకపై మీరు లోన్ పొందాలనుకుంటే ఎంచక్కా ఈ స్మార్ట్ ప్లానింగ్ ఫాలో అయిపోండి. అధిక వడ్డన నుంచి ఉపశమనం పొందండి. చాలా మంది రుణగ్రహీతలు ముందుగా రుణం తీర్చే బదులుగా పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయి కదా అనే ఆలోచనతో ఉంటారు. రుణానికి 8% పైగా వడ్డీ చెల్లించినప్పుడు, అంతకు మించి రాబడి వచ్చే పథకాల్లో పెట్టుబడి పెట్టినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఇది అన్ని సందర్భాల్లోనే సాధ్యం కాకపోవచ్చు. ఇంటి రుణం తీసుకుని 3 ఏళ్లకు మించకపోతే పెట్టుబడికి బదులు రుణం తీర్చడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. గృహ రుణాలు ఇవ్వటానికి ఎన్నో హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కూడా ఆర్బీఐ చట్టం ద్వారా మనకు గృహ రుణాలు అందివ్వడానికి రెడీగా ఉన్నాయి. ఒక హెల్దీ క్రెడిట్ చెక్ కావాలి అంటే బ్యాంకు తప్పకుండా చూసేది కనీసం ఆదాయానికి 30 నుంచి 35% వరకు రుణాలు ఉంటే మనం ఇంకా రుణం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మన గృహ రుణాలు 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, కొన్ని బ్యాంకులు అయితే 20 ఏళ్ళు కూడా మనకు ప్రతి నెల ఈఎంఐ కట్టుకునేటువంటి టెన్యూర్ ఇస్తూ ఉంటుంది ప్రతి ఇన్స్టిట్యూషన్ కూడా. ప్రతి ఈఎంఐ మనం ఎవ్రీ మంత్కి ఒకసారి కడతాం. ప్రతి నెల ఎంత వస్తుంది, ప్రతి నెల మన జీతంలో ఇంత ఈఎంఐ కట్టేసుకొని డైరెక్ట్గా ఇచ్చేసుకొని పోతూ ఉంటాం. మిగతా దేశాల్లో వారు ఈఎంఐని 15 రోజులకు ఒకసారి కడతారు. అలా కట్టిన ద్వారా ఏంటి అడ్వాంటేజ్ ఏమంటే, మీరు ఒక సంవత్సర కాలంలో చూస్తే నెలకు 2 సార్లు కట్టిన ద్వారా 13 ఈఎంఐలు వస్తుంది. అంటే ఒక ఈఎంఐ కంప్లీట్గా ప్రిన్సిపల్ అమౌంట్కి అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. 5-6 ఏళ్ళు కనీసం, అంటే 5 ఏళ్ళు 6 ఏళ్ళు ముందరే మన లోన్ రీపేమెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇనీషియల్గా ఒక 20 ఏళ్ళ ఈఎంఐ తీసుకుంటే ఫస్ట్ 10 ఏళ్ళు ఎక్కువ శాతం ఇంట్రెస్ట్ ఉంటుంది, మిగతా 25-30% మాత్రమే ప్రిన్సిపల్ ఉంటుంది. కాబట్టి మనం ఎన్ని 20 ఏళ్ళ వ్యవధి టెన్యూర్ ఉన్న లోన్లో
మనం 10 ఏండ్లు కట్టే దాంట్లో మనకు వడ్డీ శాతమే ఎక్కువ పోతూ ఉంటుంది కాబట్టి మనకు ప్రిన్సిపల్ అనేది తగ్గుతూ ఎక్కువ కాలం కొనసాగుతూ ఉంటుంది. దీన్ని మనం ఏ విధంగా మిటిగేట్ చేసుకోవచ్చు అంటే 15 రోజులకు ఒకసారి కడితే ఒక ఈఎంఐ ఆటోమేటిక్గా సంవత్సరంలో ఒక ఈఎంఐ ప్రిన్సిపల్ రీపేమెంట్కి తొందరగా పోతుంది. ఆ విధంగా మనం 20 ఏండ్ల లోన్ కూడా మనం 15-14 ఏండ్లలోనే మనం టోటల్ లోన్ రీపేమెంట్ చేసే అవకాశం ఉంటుంది. యూరోప్, యుఎస్ఏ దేశాల్లో వాళ్ళకు శాలరీస్ కూడా 15 రోజులకు ఒకసారి వస్తుంది కాబట్టి బహుశా వాళ్ళు 15 రోజులకు ఒకసారి ఈఎంఐ కట్టుకునే అవకాశం ఉంటుందేమో. మనకేమో ఇక్కడ నెలకు ఒకసారి జీతం వస్తుంది, నెలకు ఒకసారి మన బిల్స్ వస్తాయి కాబట్టి దాని అనువిధంగానే మీరు స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు. మీరు ఏదైతే గృహ రుణాలు తీసుకుంటారో ఆ బ్యాంకుకి మీరు ఖచ్చితంగా చెప్పవచ్చు, మీరు నెలకు ఒకసారి కాదు, మీరు 15 రోజులకు ఒకసారి స్టాండింగ్ ఈసీఎస్ ద్వారా మీరు రీపేమెంట్ తీసుకోండి అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చును. అట్లా బ్యాంకింగ్ వాళ్ళు కూడా గృహ రుణాలు ఇచ్చే బ్యాంకుల వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేస్తారు.